సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ అవకాశాల కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఆ అవకాశాలు వెతుక్కున్నప్పుడు కొంతమందికి వెంటనే అవకాశాలు వస్తాయి, కొంతమందికి రావు. కొంతమందికి ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడున్నాలో అక్కడే ఉంటారు. దాంతో మనలో ఉన్న తప్పులను కానీ మనకున్నటువంటి ఎబిలిటీస్ని గురించి చెప్పటం మర్చిపోయి మనం పక్క వాళ్ళ గురించి మాట్లాడుతుంటాం. వాళ్ళు తొక్కేశారని, వీళ్ళు తినేశారని, వాళ్ళు మనల్ని పైకి రాకుండా చేశారని, ఇలా రకరకాల కామెంట్స్ చేస్తుంటాం. విచిత్రంగా ఏంటంటే ఇప్పుడు అంతర్జాతీయంగా తన ప్రతిభను చాటుకున్నటువంటి రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇవాళ అలాంటి కామెంట్ చేయటం అనేది బాధ కలిగిస్తుంది నాకు. నేను ముస్లింని కాబట్టి నాకు అవకాశాలు రాకుండా చేశారన్న ఒక రకమైన కామెంట్ అనేది రావటం చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇళయరాజా గారు ఉన్నారు, ఆయన వయసు పెద్ద అయింది, అవకాశాలు కొన్నే అవుతాయా? ఆయన బిగినింగ్లో అందరూ బాగా పెద్ద పీక్లో ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు, రైటర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, అందరూ ఉన్నారు, వెటరన్ డైరెక్టర్స్. వాళ్ళందరూ బిగినింగ్ స్టేజ్లో ఎట్లా ఉన్నారు, ఇప్పుడు కూడా అవే అవకాశాలు వస్తాయా, అవే హిట్స్ వస్తాయా? కొంతకాలం పోయిన తర్వాత తగ్గుతూ ఉంటాయి. కాలం అనేది మార్పు జరుగుతూ ఉంటుంది. కాలంతో పాటుగా వచ్చే మార్పుని అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకున్నటువంటి జ్ఞానం అనేది బయటపడుతూ ఉంటుంది. ఆయన ప్రతిభను మనం కించపరచడం కాదు. అవకాశాలు తగ్గంగానే ఇలాంటి కామెంట్స్ రావటం, మళ్ళీ మరుసటి రోజున మీడియా నన్ను తప్పుగా అర్థం చేసుకుంది, ప్రజలు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని మళ్ళీ కరెక్షన్ ఇవ్వటం, ఇదంతా కామన్ పాయింట్. ఒక రకంగా చెప్పాలంటే మాట్లాడేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలనే విషయం అందరూ అర్థం చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ అదే జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, తర్వాత తూచి నేను అనలేదని అంటూ ఉంటాం. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ వంతు వచ్చింది, అంతే.